ఖమ్మం జిల్లాలో జనాగ్రహం కట్టలు తెంచుకుంది. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలాకాలో జనం రోడ్డెక్కారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం పిండిప్రోలు దగ్గర ధర్నా నిర్వహించారు. ప్రధాన రహదారిపై బైఠాయించి రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ధర్నా తర్వాత ర్యాలీగా ఎండీఓ కార్యాలయానికి చేరుకున్న బాధితులు అక్కడ కూడా ఆందోళన కొనసాగించారు. కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం జన ధర్నాకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలపై ఖమ్మం జిల్లాలో జనాగ్రహం అయితే కట్టలు తెంచుకుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుకు సంబంధించి అనేక రకాలైనటువంటి ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్నాయి. అనేక చోట్ల ప్రజలు తిరగబడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలకే ఇళ్లు కేటాయించారు. ఇప్పటికే 2-3 ఎకరాల పొలాలు ఉన్న వాళ్ళకి ఇళ్లు కేటాయించారు. అర్హులైనటువంటి పేదలకు ఇండ్లు ఇవ్వలేదు అని చాలా చోట్ల, చాలా గ్రామాలలో జనం రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు తెలియజేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ తాజాగా పాలేరు నియోజకవర్గంలో ఎవరైతే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలం పిండిపోలు గ్రామంలో పెద్ద ఎత్తున జనం రోడ్డుపై బైఠాయించి నిరసన ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. రోడ్డు మీద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బోగస్ ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి, ఆల్రెడీ ఇళ్లున్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, మళ్ళీ పొలాలున్న వాళ్ళకి కూడా ఇల్లు ఇచ్చారు, ఇదేం పద్ధతి అంటూ జనం నిరసన కార్యక్రమానికి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపైన బైఠాయించడంతో ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారి మీద కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి. చాలాసేపు ధర్నా కార్యక్రమం కొనసాగించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి రోడ్డుపైన బైఠాయించడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిపిఎం అట్లాగే బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ ప్రజలకు మద్దతుగా నిలిచి అక్కడి నుంచి ధర్నా కార్యక్రమంగా ర్యాలీగా తరలి వెళ్లి ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎంపీడీఓ కార్యాలయం ముందు కూడా బైఠాయించి పెద్ద నినాదాలు చేస్తూ బోగస్ ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయండి, ఇందిరమ్మ కమిటీలు అక్రమాలకు అడ్డాగా మారినాయంటూ ప్రజలు నినాదాలు చేశారు. సమాధానం చెప్పేందుకు బయటకు వచ్చినట్టు ఎంపీడీఓను కూడా నిలదీశారు. ఎవరికి ఇల్లు ఇచ్చారు, ఎవరికి ఇళ్లు కేటాయించారు, ఎవరెవరి ప్రోద్బలంతో ఇళ్లు కేటాయించారు, ఇందిరమ్మ కమిటీలన్నీ బోగస్ కమిటీలుగా మారిపోయి అక్రమాలకు అడ్డాగా మారినాయి, ఆ కమిటీలను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆయనతో వాగ్వాదం దిగారు. కొన్ని ఇళ్లను రద్దు చేసిన మాట వాస్తవమేనని, రెండో జాబితాలో ఇల్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం, ఒక 40 ఇళ్లను మేము తగ్గించాం, మళ్ళీ రెండో జాబితాలో ఇళ్లను ఇస్తామంటూ ఎంపీడీఓ సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పుడు జనం ఒక్కసారిగా తిరగబడ్డారు. అసలు రెండో జాబితా ఉంటుందా సార్ అంటూ నిలదీశారు. అంటే ప్రత్యక్షంగా రెండో జాబితా ఇవ్వడం సాధ్యం కాదు, ఇక ఈ ఒక్క జాబితాలతోనే సరిపెడతారు అనేటువంటిది ప్రజలు బహుశా నిర్ణయానికి వచ్చుంటారు. అందుకే ఎంపీడీఓను కూడా నిలదీశారు. రెండో జాబితా ఉంటుందా, అసలు మొదటి జాబితాకే దిక్కు లేదు, రెండో జాబితా ఎట్లా ఇస్తారు, అక్రమాలు పాల్పడుతున్నారు. ఈ ఇందిరమ్మ కమిటీల పేరుతో కేవలం కాంగ్రెస్ వాళ్లకు అట్లాగే డబ్బులున్న వాళ్లకు ఉన్నత వర్గాలకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కట్టబెట్టారు తప్ప నిరుపేదలు, ఇల్లు లేని వాళ్ళకి మాత్రం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు అంటూ ప్రజలు నేరుగా ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. చాలాసేపు ధర్నా కార్యక్రమం కొనసాగించడంతో ఖమ్మం వరంగల్ రహదారి మీద పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయినాయి. అక్కడ నిరసన కార్యక్రమాన్ని కూడా చాలా ఉధృతంగా కొనసాగించారు. ఎందుకంటే జనం ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇల్లు లేని కడుపేదలు అట్లాగే గుడిసెల్లోనో లేకపోతే డేరాల్లోనో ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఆల్రెడీ ఇళ్లున్న వాళ్లకు, ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు పొందిన వాళ్లకు, కాంగ్రెస్ కార్యకర్తలుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్లకు మాత్రమే మళ్ళీ ఇల్లు ఇవ్వడం పట్ల జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు ఈ ఇందిరమ్మ కమిటీలు ఏవైతే ఫామ్ చేశారో ఆ ఇందిరమ్మ కమిటీల కనుసన్నల్లోనే ఇళ్ల కేటాయింపు జరుగుతుందని, అందుకు వాళ్ళకి నచ్చిన వాళ్ళకు మాత్రమే ఇల్లు ఇస్తున్నారు తప్ప పేదలకు, నిరుపేదలకు, నిజంగా అవసరమైనటువంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వడం లేదనేటువంటిది ప్రజల ఆరోపణగా కనిపిస్తుంది. అందుకే సాంబశివరావు, ఇందిరమ్మ ఇళ్ల అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇంకోసారి విచారణ జరపాలని అయితే డిమాండ్ చేశారు. మరి అధికారుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఇంకోసారి విచారణ జరిపే ఆలోచనలో వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ళన్నీ కూడా తప్పులు తరకగా ఉన్నాయి. ఆల్రెడీ ఇండ్లున్న వాళ్లకు అట్లాగే భూములు ఉన్న వాళ్లకు ఇచ్చారు. ఆర్థికంగా స్థిరత్వం కలిగినటువంటి కుటుంబాలకు ఇల్లు ఇచ్చారని కూడా ప్రజలు ప్రత్యక్షంగా ఆరోపించారు. అందుకే ఈ బోగస్ ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్ల మీద విచారణ జరిపించండి, మీకు విషయాలు అర్థమవుతాయి. దాన్ని విచారణ కొనసాగించినట్లయితే కనుక అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అనేటువంటి విషయం తేలుతుంది అని చెప్పి ప్రజలు అధికారులకు విన్నవించేటువంటి ప్రయత్నం చేశారు. అధికారులు మాత్రం ప్రజలను శాంతింపజేసేందుకు రెండో జాబితా ఉంది, ఆ రెండో జాబితాలో ఇప్పుడు ఎవరెవరైతే ఇల్లు రాలేదో వారందరి పేర్లను రెండో జాబితాలో చేరుస్తామంటూ నమ్మబలికేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చినట్టు కనపడుతుంది. వాళ్ళు తిరుమలాయపాలెం పిండిపోల్లో కావచ్చు,
ఇంక ఇతర చాలా Right. చోట్ల కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయారు ప్రజలు. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలు లేదు కాబట్టి ఈ ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తారా లేదన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి ప్రజలు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇవన్నీ బోగస్ ఇందిరమ్మ కమిటీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అయితే అక్రమాలపై ఖమ్మం జిల్లాలో జనాగ్రహం కట్టలు తెంచుకుంది. దాంతో మంత్రి పొంగులేటి ఇలాకాలో జనమైతే రోడ్డెక్కారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం పిండిప్రోలు దగ్గర అయితే ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు ఇస్తారా అంటూ జనమైతే ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. రహదారిపై బైఠాయించి రేవంత్ సర్కారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే నినాదాలు కూడా చేశారు. ఈ ధర్నాతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది.